వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలోని శ్రీ దత్తకాళిక కమటేశ్వర శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయాన్ని శ్రీ విజయానంద తీర్థస్వామి సందర్శించారు. స్వామికి వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన పంచముఖ మరకత ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ భూమి పూజలో పాల్గొన్నారు. ఈరోజు పొంగనూరు క్షేత్రంలో ఉన్నాము. పొంగనూరు అంటేనే మనకు గుర్తొచ్చేది గోమాత. గోమాత బాగుంటే భూమాత బాగుంటుంది, భూమాత బాగుంటే భూమి పిల్లలం మనమంతా బాగుంటాం. అటువంటి క్షేత్రం పొంగనూరు. ఈ క్షేత్రంలో అందరూ కూడా కలిసిమెలిసి ఉన్నారు. చాలా సంతోషం. అదే మనకు కావాల్సింది, చాలా ముఖ్యమైనది. ఇక్కడ కమఠేశ్వర స్వామి క్షేత్రం ఉన్నది. ఆ క్షేత్రాన్ని ఈరోజు దర్శనం చేసుకున్నాం. మన శేషాద్రి గారు చాలా సీనియర్ డివోటీ. ఆయన ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నారు. అందువల్ల ఈరోజు ఆ కమఠేశ్వర స్వామిని, దత్తాత్రేయ స్వామిని అక్కడ దర్శనం చేసుకుని త్వరలోనే గురుదేవులు పూజ్య గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు కూడా రావాలి అని చెప్పి ఇక్కడ భక్తులంతా ప్రార్థన చేస్తున్నారు. మదనపల్లిలో హనుమాన్ చాలీసా జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా పొంగనూరులో హనుమాన్ చాలీసా జరగాలి. అందరూ కూడా భగవద్గీత తప్పకుండా కంఠస్థం చేయండి, నేర్చుకోండి, భగవద్గీత పారాయణ చేయండి. భగవద్గీతలో ధర్మాన్ని గురించి భగవంతుడు చెప్పాడు. ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. అటువంటి ధర్మాన్ని అందరూ కూడా ఆచరించండి, ధర్మం కోసం జీవించండి, ధర్మం కోసం నిలబడండి. ఆ ధర్మమే మనల్ని నిలబెడుతుంది. ధర్మో రక్షతి రక్షితః అనేటువంటి ఆ మాటను చెప్తూ ఇక్కడ ఈ పొంగనూరు గోమాత చాలా ప్రసిద్ధంగా మంచి ఔషధీ గుణంతో ఉండేటువంటి పాలు ఆ పొంగనూరు గోమాతని. ఆ పొంగనూరు గోమాత వంశము ఇంకా బాగా అభివృద్ధి అయ్యి అన్ని చోట్ల ఆ గోమాత సంరక్షించబడుతూ ఉండాలి, భూమి అంతా కూడా బాగుండాలి అని ప్రార్థన చేస్తూ ఈ క్షేత్రంలో, ఈ గోమాత యొక్క స్వక్షేత్రం, గోవిందుడికి చాలా దగ్గరగా ఉండేటువంటి క్షేత్రం. ఈ పొంగనూరు ప్రజలకందరికీ కూడా మంచిదవని, అందరూ సుభిక్షంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండని, పిల్లల చదువులు, పెద్దల వ్యాపారాలు, వ్యవసాయం, ఉద్యోగాలు అన్నీ బాగుండాలి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. రజక విశ్రాంతి భవనాల మరమ్మతులకు నిధులు విడుదలకు గత ప్రభుత్వం జీవో జారీ చేసినా అవి అమలు కావడం లేదని, 2018లో పంచాయతీరాజ్ కమిషనర్ ఇచ్చిన సర్క్యులర్ కూడా అమలు కావడం లేదని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘ అధ్యక్షులు, రాష్ట్ర రజక జన సంఘ ప్రధాన కార్యదర్శి చిరకలపల్లి కట్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో అనేక చోట్ల రాజకీయ సమస్యలతో రజకులను ఇబ్బంది పాలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా రజక నాయకులు కొమ్మంటి మురళి, కదిలి సుబ్బయ్య, శ్రీనివాసు, నాగశేషు, లక్ష్మీప్రసన్న, ఈధర్, మురళి, అంజుత్తు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సామాజిక రాజకీయ రంగాల్లో ఉండే రజకులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. రజకులు అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నారు. రజక వృత్తిదారుల సంస్థల మీద అనేక గ్రామాల్లో తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను అనేక గ్రామాల్లో వారు అమలుపరచగా నిర్లక్ష్య వైఖరి ఉండడం వల్ల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక గ్రామాల్లో రజకులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. రజకుల యొక్క సమస్యలను కలెక్టర్ చైర్మన్గా ఉండే ఈ జీవోలో కలెక్టరేట్లో సమావేశం ఏర్పాటు చేసి ప్రతి 3 నెలలకు ఒకసారి జిల్లా అధికారులతో చర్చించి విధాన నిర్ణయాలు తీసుకొని రజక వృత్తిదారులకు వారి ఇబ్బందులను గమనించి ప్రభుత్వం సహాయం చేయాలని ఆ జీవోలో ఉండగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికీ రజక సంక్షేమ కమిటీ ఏర్పాటు చేసి సుమారు 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు కూడా ఈ రజకుల యొక్క సమస్యలను గౌరవ కలెక్టర్ గారి అధ్యక్షతన ఏర్పాటు అవడం వల్ల సమస్యలతో రజకులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. 2014లో రజక సంక్షేమ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటికి కూడా కంటి చూపు తుడుచుగా వారు జాయింట్ కలెక్టర్ని పంపించి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. సంతృప్తికరమైన విధానంలో ఆ సమావేశం కూడా లేదు. అయితే గవర్నమెంట్ జీవోలో ప్రతి 3 నెలలకు ఒకసారి
జిల్లా కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటే ఈ కమిటీలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ గారు, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ గారు, డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు వారు, అదేవిధంగా కోఆపరేటివ్ ఆఫీసర్ గారితో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీసీ వెల్ఫేర్ వారు వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ద కమిటీ, వీరందరినీ కలెక్టర్ గారు అధ్యక్షతన ఏర్పాటు చేసే సమావేశంలో పిలిచి రజకుల్లో ఈ ముగ్గురు కమిటీ సభ్యులను కూడా ఆ సమావేశానికి పిలిచి రజకులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారనే సమస్యలు చర్చించవలసి ఉండగా సుమారు 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అటువంటి సమావేశం ఈ 3 జిల్లాలతో పాటు రాష్ట్రంలో ఎక్కడ జరుగుతుండట్లేదు. గ్రామాల్లో దోబీ గార్డ్స్కి ఫ్రీ కరెంట్ శాంక్షన్ అటువంటి గ్రామాల్లో ఉండే కనీస చూసి ఆ విధానాన్ని మానుకొని తప్పనిసరిగా ఫ్రీ కరెంట్ విషయాన్ని అమలు పరిచి ప్రజల ఉద్యోగాలకు సహాయం చేస్తారని ఈ రోజున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రజక సంఘంలో కొన్ని గ్రామాల నుంచి వచ్చిన రజకులకు వాళ్ళ సమస్యలు తెలుసుకొని మాట్లాడడం జరిగింది. నిజాం సాగర్ బ్యాక్ వాటర్ కారణంగా 15 గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లిందని, ఈ రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. నాగిరెడ్డిపేట మండలంలో పంట ముంపుకు గురైన రైతులను ఆమె కలిసి నీట మునిగిన పంట పొలాలకు ఎకరానికి 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. మాల్తుమ్మెద గ్రామ శివారులో సుమారు 800 ఎకరాల వ్యవసాయ భూమిలో సీడ్ రిసార్ట్స్ సెంటర్లు నెలకొల్పి నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఆనాడు 2 ఏళ్ల కిందట ఏది పడితే అది నోటికి ఏది పడితే అది మాట్లాడి ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ మరి అడిగేటోడు లేక కనబడకుండా పోయింది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు 3 నెలలకు ఒక్కసారి కూడా కనబడాడు. మీకు ఇంత వానొచ్చి వరదొచ్చి మీకు ఇబ్బందులు అయితే కూడా కనీసం కనబడనటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఓట్లు వేసుకొని అవతల పడ్డోళ్లను మనం ఊరికే ఉంటే వాళ్ళు మన మాట వినరు. వాళ్ళ కింద ఉండే అధికారులు ఉంటారు, కలెక్టర్లు ఉంటారు, వాళ్ళు పనిచేయాలి. వీళ్ళు చెప్తే వాళ్ళు చేస్తారు, మరి వీళ్ళు కనబడకుండా పోయినాక వాళ్ళు కూడా చేస్తలేరు. అంటే నాకు ఎంత బాధ అయిందంటే ఈ మొత్తం బ్యాక్ వాటర్ ఏదైతే అక్కడ నిజాం సాగర్ బ్యాక్ వాటర్ ఉన్నదో దాంతో మన నాగిరెడ్డిపేట మండలంలో ఈ పోచారం కావచ్చు, మాల్తుమ్మెద కావచ్చు, గోల్లింగాల కావచ్చు, చీనూరు కావచ్చు, వాడి, నాగిరెడ్డిపేట్, బంజరా, లింగంపల్లి, కలాన్, తాండూర్, వెంకంపల్లి, మాన్సాన్పల్లి, మాటూర్, పెద్దాత్మకూర్, జలాల్పూర్, ఎర్రారం కావచ్చు, అన్ని గ్రామాలలో కూడా మరి 1000 ఎకరాలు మునిగిపోయినాయి. ఘోరం ఏంటంటే అట్లా మునిగిపోయినాయి వెంటనే మళ్ళా పొతం చేసుకొని సరి చేసుకోవాలంటే అది అదనపు ఖర్చు అవుతుంది. కనీసం దానికోసం కూడా ఆలోచన చేయనటువంటి పరిస్థితి ఉన్నది. అంతకుముందు మరి పెట్టుకున్నాం, మనం ఆఫీసర్లను పెట్టుకున్నాం. 5-5 వేలకు ఒక్కొక్క ఆఫీసర్ ఉండి 5-5 వేల ఎకరాలకు వచ్చి రాసుకొని పోవాల్సింది ఉండే. కానీ కనీసం వాళ్ళు ఆ పని చేస్తలేరని చెప్తా ఉన్నారు. కాబట్టి నేను ఈ జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నా, మరి ఈ ప్రాబ్లంని, ఈ సమస్యను మీరు చాలా చిన్న సమస్య అనుకొని వదిలేస్తే మేమైతే వదిలిపెట్టేది లేదు. అవసరం అంటే వచ్చి మీ కలెక్టరేట్ ముంగటనే కూర్చుంటాం తప్పితే దీన్ని ఇడిచిపెట్టేది లేదు. ఎందుకంటే మునిగిపోయింది రైతుల వల్ల కాదు, రైతుల తప్పు కాదు, మరి దేవుడి వల్ల జరిగింది, ప్రకృతి వల్ల జరిగింది. అట్లాంటప్పుడు ఆదుకోవాల్సింది ప్రభుత్వమే. కాబట్టి ఖచ్చితంగా ముందుకొచ్చి మరి ఎకరానికి ఈ రైతులు కోరుతున్నట్టుగా కనీసం 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను ఈ అన్ని గ్రామాల రైతుల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. దేశంలో అణు విద్యుత్ ఉత్పత్తికి ప్రైవేటు కంపెనీలకు కూడా త్వరలో అవకాశం కల్పిస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్తును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రైవేటు అంతరిక్ష పరిశోధన స్టార్టప్ సంస్థ స్కైరూట్ తయారు చేసిన దేశంలోని తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1ను హైదరాబాద్లోని ఆ సంస్థకు చెందిన ఇన్ఫినిటీ క్యాంపస్లో మోడీ వర్చువల్గా ఆవిష్కరించారు. అంతరిక్ష రంగంలో దేశంలోని ప్రైవేటు సంస్థలు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. आज देश स्पेस सेक्टर में एक अभूतपूर्व अवसर का साक्षी बन रहा है. आज भारत के स्पेस इकोसिस्टम में प्राइवेट सेक्टर बड़ी उड़ान भर रहा है. स्काईरूट का इन्फिनिटी कैंपस भारत की नई सोच, इनोवेशन और सबसे बड़ी बात यूथ पावर का प्रतिबिंब है. हमारी युवा शक्ति की इनोवेशन, रिस्क टेकिंग एबिलिटी और एंटरप्रेन्योरशिप
आज नई बुलंदी छू रही है और आज ये कार्यक्रम इस बात का प्रतिबिंब है कि आने वाले समय में भारत ग्लोबल सैटेलाइट लॉन्च इकोसिस्टम में एक लीडर बनकर उभरेगा। मैं पवन कुमार चंद्रा और नागा भर डाका को बहुत बहुत शुभकामनाएं देता हूं। आप दोनों नौजवान देश के अनेक यंग स्पेस एंटरप्रेन्योर्स, हर युवा के लिए बहुत बड़ी प्रेरणा है। आप दोनों युवाओं ने खुद पर भरोसा किया, आप रिस्क उठाने में पीछे नहीं रहे और इसका परिणाम आज पूरा देश देख रहा है। देश आप पर गौरव कर रहा है। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంగళగిరిలో నూర్ మసీదును ప్రారంభించిన మంత్రి నారా లోకేష్ మతం కంటే మానవత్వమే గొప్పదని, భవిష్యత్ అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని పిలుపు. పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్యను, పేదలకు వైద్యాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే తేల్చి చెప్పిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. నిజాం సాగర్ బ్యాక్ వాటర్ బాధిత రైతులకు న్యాయం చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. అంతరిక్ష పరిశోధనల్లో భారత ప్రైవేట్ రంగం భేష్ అన్న ప్రధాని మోడీ. దేశంలోనే తొలి ప్రైవేటు వాణిజ్య రాకెట్ విక్రమ్-1 ఆవిష్కరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.